హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఒక ఇటాలియన్ డెజర్ట్ తిరామిసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ అండి. దీని టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులో వాడే ఐటెమ్స్ మీకు ఒకవేళ దొరకకపోతే వాటికి ఆల్టర్‌నేట్‌గా ఏం వేసుకోవచ్చో కూడా చెప్తానండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్‌ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు హాట్ వాటర్ వేసి కాఫీ పౌడర్ మొత్తాన్ని బాగా కరిగిపోయేలా కలిపేసి కాఫీని చల్లారి పెట్టుకోండి. ఈ కాఫీ పూర్తిగా చల్లారాకనే మనం వాడుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 250 ml విప్పింగ్ క్రీమ్ వేసి అందులోనే 3 టేబుల్ స్పూన్స్ వెనిల్లా షుగర్‌ని వేసుకొని బీట్ చేసుకోండి. ఈ వెనిల్లా షుగర్ లేకపోతే దానికి బదులు ఒక టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 3 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ అయినా షుగర్ అయినా వేసి కూడా బీట్ చేసుకోవచ్చండి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్‌తో కూడా విస్క్ చేసుకోవచ్చు. కాకపోతే మన చేతులకి కాస్త పనెక్కువ చెప్పాల్సొస్తుందండి. ఇందులోనే మాస్కర్‌పోనే చీజ్ కూడా వేస్తారండి. అది లేకపోతే మనం క్రీమ్ చీజ్ అయినా వాడుకోవచ్చు. నేను ఈ 2 వేయకుండా ఓన్లీ విప్పింగ్ క్రీమ్‌తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా విప్పింగ్ క్రీమ్‌ని రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. వీటిని లేడీ ఫింగర్స్ అంటారండి. ఇప్పుడు మనం వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాఫీలోకి ముంచి ఒక బౌల్‌లోకి పెట్టుకోవాలండి. బౌల్‌లోకి ఎన్ని సరిపోతాయో అన్నిటిని కాఫీలో డిప్ చేసి ఇలా బౌల్‌లో పెట్టుకోవాలండి. వీటిని ఎక్కువసేపు డిప్ చేయకూడదండి. ఎందుకంటే ఇవి త్వరగా మెత్తబడిపోతాయి. అందుకే జస్ట్ ఒకసారి ఇలా డిప్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్నాక విప్పింగ్ క్రీమ్ వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంచులు వరకు చివరి వరకు మొత్తం ఫుల్‌గా కవర్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ లేయర్‌ని కూడా ఇలానే కాఫీలో డిప్ చేసి సెకండ్ లేయర్‌లో పెట్టి తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ లేడీ ఫింగర్స్‌కి బదులు రస్క్ అయినా లేదంటే బిస్కెట్లైనా కూడా వాడుకోవచ్చండి. ప్రాసెస్ మాత్రం సేమ్ ఒకలాగే ఉంటుంది. రస్క్‌నైనా బిస్కెట్‌నైనా కాఫీలో డిప్ చేయాలి. ఇలా బౌల్‌లో పెట్టుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్‌తోని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ప్లాస్టిక్ ర్యాప్ వేసి 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచేయండి. సర్వింగ్ చేసుకునే ముందు కోకో పౌడర్‌తో డస్ట్ చేసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని కూల్‌గా సర్వ్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా తిరామిసుని ఇంట్లోనే చేసుకొని టేస్ట్ చేసేయవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.